వంటకు సంబంధించిన ఐటమ్సే చేస్తున్నాం. మీకు వచ్చిందా అవే చూపిస్తున్నాం. పెరుగు వడ. పెరుగు వడ మామూలు వడలు చాలా బాగుంటాయి. దాని పెరుగులో అలా నానబెట్టి తింటే నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతాయి. ప్లస్ మినపప్పు హెల్త్ కి మంచిది. అవును. సో ఎందుకు ఆలస్యం, మాటలు ఎందుకు, డోంట్ వేస్ట్ టైం. పప్పు నానబెట్టి రెడీగా ఉంది. రుబ్బాలుగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. పెరుగు ఉంది, పప్పు ఉంది. ఒక రోజు ముందు నానపెట్టుకుంటే గంట నానినా కూడా నానిపోతుంది యాక్చువల్ గా. ఓకే. సో నానపెట్టిన పప్పుని మనం రుబ్బుకుందాం ముందు. ఓకే, విల్ గ్రైండ్ ఇట్. నేను మిక్సీ జార్ ఇస్తాను. సో మనకి ఇది గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను ఏం చేస్తానంటే వడలు వేసుకోవడానికి ఆయిల్ అయితే రెడీగా పెట్టాను. దీన్ని హీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసాం. పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. కానీ పేస్ట్ అందులో వేసేస్తే టేస్ట్ రాదు కదా. అని వేసుకోవాలి సాల్ట్. ఎస్. సో మనం అలాగే పెరుగు కూడా నేను రెడీగా చేసి పెట్టాను ఇక్కడ. వెరీ గుడ్. మనం పోపులో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి గారెలకి తగ్గ సాల్ట్ వేసుకోగలిగితే ఓకే బాగుంటుంది. లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. అల్లం. ఓకే, మనం వేసుకుంటారా? యా ప్లీజ్. కొంచెం అల్లం వేస్తే చాప్ చేసి పెట్టిన పచ్చిమిర్చిలు వేద్దాం. లేకపోతే ఇది రాదు. పోపులో కొంచెం వేసేద్దాం. కొంచెం క్యారెట్ గ్రేటెడ్ క్యారెట్ తురుము. తురుము. సో అన్ని వేసుకున్నట్టే కదా. దీన్ని బాగా కలుపుకోవాలి. సో బ్యాటర్ రెడీ. ఇంకా వడలు వేసుకోవడమే. వడ వేసుకొని పెరుగులో వేసేయచ్చు మనం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం అటు పోపు పెట్టుకోవచ్చు. అవును. పెరుగులో కూడా చిన్న చిన్న వడలు వేసుకోవడం వల్ల ఏంటంటే పెరుగు బాగా పడుతుంది. కన్నా కొంచెం మీడియం సైజ్ కానీ చిన్నగా కానీ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వడతో కొంచెం సిమ్ మీద వేగితే బాగుంటుంది. లోపల పచ్చితనం ఉండకుండా. అసలు మీరు ఏ డాన్స్ నేర్చుకున్నారు? అసలు మీకు డాన్స్ నేను స్టార్ట్ చేయడమే మా అనిల్ అన్న దగ్గర. నాకు ఫస్ట్ గురు నిజంగా చెప్పాలంటే శ్రీధర్ గారు, ఏవి శ్రీధర్ అని. ఇప్పుడు ఆయన మా పెద్దక్కకి హస్బెండ్, బావగారు కూడా ఇప్పుడు. సో ఆయన ఫస్ట్ స్టెప్ నాకు కథక్ లో నేర్పించింది ఆయనే. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది కథక్. ఓకే. సో ఇలా వడలన్నీ ఫ్రై అయిపోయాక బాగా తీసుకొని డైరెక్ట్ గా పెరుగులో వేసేసుకోవాలి. ఎస్. సో మరి ఈ వడలన్నీ తీసి పెరుగులో ఫ్రై అయిపోయాక వేసుకోవాలి. ఓకే. బుజ్జి వడలు భలే బ్రౌన్ కలర్ లో ఫ్రై అవుతున్నాయి. మరి ఈలోగా పోపు చేసుకోవాలి కదా. ఎస్. అది చేస్తూ చెప్పండి మీ డాన్స్ గురించి. ఏవి శ్రీధర్ గారు నాకు డాన్స్ గురు. ఓకే. అంటే ఫస్ట్ డాన్స్ గురు. అండ్ అనిల్ కుమార్ గారు, ఆయన మా కూచిపూడి గురు. ఓకే. సో పోపులో ఆవాలు వేస్తున్నాను. ఓకే. నూనె వేగాక కొంచెం వేగి పోపు మేళ మేము నాన్ స్టాప్ 2 hours 2.5 hours షో నాన్ స్టాప్ గా చేసాం. 2.5 hours నాన్ స్టాప్. కాలు నొప్పెట్లేదా మీకు? అయ్యో లాస్ట్ లో పడిపోయారు అందరు వచ్చి. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ షో. ఓకే. పోపులో నేను ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఓకే, ఎండిమిర్చి, ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కరకరలాడుతూ మధ్యలో వస్తుంటే బాగుంటుంది కాబట్టి నేను పోపులో మినపప్పు కూడా వేసాను. లాస్ట్ లో
కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఫ్లేవర్ కోసం ఇంకో టచ్ ఇస్తే బాగుంటుందిగా. ఆ పోపు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కలిపిన పెరుగు వడలు అన్నిటికీ మనం ఈ పోపు వేసేస్తాం. ఓకే డన్. సో రెడీ అయిపోయింది. కొంచెం క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుందామా? చాలా టెంప్టింగ్ గా ఉంది. సర్వింగ్ ప్లేట్ ఒకటి తెచ్చుకుంటాను. వై వెయిట్ కదా, కష్టపడి చేశాక. మీరు నాకు యాడ్ ఆన్ ఆఫర్ ఇచ్చారు, వీటిని కూడా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. సో మరి చూసారు కదండి, ప్రీతి గారు ప్రేమతో మన అందరి కోసం చేసిన పెరుగు వడలు రెడీ అయిపోయాయి. మరి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పెరుగు గారెలకి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, నల్ల మినపప్పు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడేంత, పచ్చిమిర్చి 4, అల్లం కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. పెరుగు గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పును నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. పెరుగుని బీట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి కొంచెం నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ను చిన్న చిన్న వడలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయిపోయాక ఆ వడల్ని పెరుగులో వేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా ఈ పోపుని పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అవి బాగా కలిసాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు వడలు రెడీ.